సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ 50వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపులకు సంబంధించిన పలు అంశాలకు ఆమోదం తెలుపనుంది అథారిటీ. 7 అంశాల ఎజెండాతో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ 50వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, అలాగే ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూముల కేటాయింపులకు సంబంధించిన పలు అంశాలకు ఆమోదం తెలుపబోతోంది అథారిటీ. ముఖ్యంగా 7 అంశాల ఎజెండాతో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 7 అంశాలు ప్రాతిపదికగా ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ముఖ్యంగా 7 అంశాల ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య అంశాలేంటి? నళిని, సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు భూ కేటాయింపులు కావచ్చు, లేకపోతే సిఆర్డీఏ ఇప్పటివరకు టెండర్ చేసింది ఖరారు, కొన్ని టెండర్లకు సంబంధించి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి, గవర్నమెంట్ కాంప్లెక్స్, అలాగే సచివాలయ టవర్స్, హెచ్ఓడి టవర్స్, వీటి నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రధానంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరుగుతోంది. దీంతో పాటు 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం వెళ్లింది. గ్రామ సభల నిర్వహణ కూడా జరుగుతోంది. 2వ దశలో సుమారు ఒక 40,000 ఎకరాలకు పైగా భూమి సమీకరణ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేసే దిశగా ఇవాళ ఈ సమావేశంలో కొంత చర్చిస్తున్నారు. ఎందుకంటే గ్రామ సభల్లో అక్కడక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా మళ్లీ గవర్నమెంట్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తుందా అనే దిశగా కూడా కొంత చర్చ జరుగుతున్న వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. 7 అంశాల ఎజెండాలో గతంలో కొన్ని కేటాయింపులు చేశారు, కొన్ని టెండర్లను కొన్ని కంపెనీలకు ఆమోదింపు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం రాజధాని పనులు ప్రారంభమై నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అంశాలు ఆమోదం పొందిన తర్వాత వీటిని వచ్చే కేబినెట్ సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకుంటారు. మొత్తానికి జూలై, ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడం, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత, అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు కనుక పూర్తిగా తగ్గిన తర్వాత పనుల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ పెట్టి 2 ఏళ్లలోపు 2027 ఎండింగ్ కల్లా రాజధానిలో చాలా బాగా నిర్మాణాలు పూర్తయ్యేలాగా సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ భవనాలు, గవర్నమెంట్ కాంప్లెక్స్లు, వీటి నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ అంశాల ఎజెండాగా ఇవాళ సిఆర్డీఏ సమావేశం జరిగిందని మనం చెప్పుకోవచ్చు.